హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సునీతా రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివేక హత్య కేసుకు సంబంధించి కొన్ని కీలక విషయాలు అయితే బయట పెట్టడం చూస్తున్నాం. సో ఆమె ఏం చెప్పింది, మరి ఆమె ఉద్దేశంలో ఎవరు హంతకులుగా ఆమె భావిస్తుంది. సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వాటితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ నిన్న మరోసారి సునీతా రెడ్డి గారు ఈ ఇష్యూ పైన అయితే ఫైట్ చేస్తూ వస్తున్నారు. ఆమె ఎప్పటి నుంచో కూడా వివేక హత్య కేసును వదలట్లేదు. మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇంకొన్ని కీలక విషయాలు బయట పెట్టిందంట కదా, మరి ఎవరిని ఏం చెప్పింది ఆమె, ఎవరిని అంతకురాలుగా అసలు భావిస్తుంది ఆమె? ఆవిడ క్లియర్ గా చెప్పేది ఏంటంటే, మొదటి ఆవిడ చూపించే ఎంతగా వేలు ఇలా కూడా చూపిస్తే 3 మనకు చూపిస్తాను. ఆవిడ 5 వేలు కూడా ఎట్లాగే చూపిస్తున్నారు అవినాష్ రెడ్డి అయితే. అంటే మొత్తం A1, A2, A3 వీళ్ళ కదలికలు, వీళ్ళ మాట తీరు, వ్యవహారం అంతా కూడా అవినాష్ రెడ్డి గారి కొనసన్నల్లోనే జరిగింది. ఆయన మాటల్లోనే, ఆయన సంభాషణలోనే ప్రతిదీ వినొచ్చు. ఆడిగారికి కాల్స్ వెళ్ళాయని కూడా, కాల్స్ తో సహా ఆ వాయిస్ రికార్డ్ కూడా వినిపించి పెట్టింది. అంటే ఇప్పుడు నిన్న ఆవిడ చెప్పిన తరుణం అంతా చూస్తుంటే, మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన వివేకం సినిమా ఏదైతే ఉందో అది వాస్తవమేమో అనిపిస్తుంది. ఎందుకంటే వివేకంలో యాజ్ ఇట్ ఈజ్ ఇదే చూపించారు. అండ్ మోర్ ఓవర్ ఎలా అంటే, ఆవిడ కాల్ రికార్డ్స్ తోని ఏ రోజు చనిపోయారు, మార్చి 15, 2019 లెక్కలన్నీ కూడా 19 మొత్తం ఏర్ జరిగింది, ఎప్పుడు ఎవరు కాల్స్ చేశారు, కాల్స్ లో ఏమని ఉంటే ఈయన ఏమని దాన్ని ఏమంటారు పేపర్లో వచ్చింది, ఎందుకు అలా ప్రచురించారు, ప్రతిదీ పోసుకూర్చుని చెప్పేసింది ఆవిడ. పోసుకూర్చుని ఎలా చెప్పిందంటే, రికార్డ్ పెట్టి బాబు అది పెట్టమ్మా, ఇది పెట్టమ్మా, ఒక ప్లాజ్మా పెట్టి మొత్తం స్క్రీన్ మీద డిస్ప్లే వేసి మరి కూడా ఆ కాల్స్ ఒకసారి రికార్డ్ వినండి. A1 ఎవరైతే ఉన్నారో గంగిరెడ్డి ఏం చేశాడు, తర్వాత A2 సునీల్ యాదవ్, A3 శంకర్ రెడ్డి, వీళ్ళందరూ తర్వాత దస్తగిరి ఏమని పిటిషన్ పెట్టాడు, ఇవన్నీ కూడా కడిగి పారేసింది. ఆవిడ బాధ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ఇంకా దారుణంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కాపాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మా కుటుంబము అవినాష్ రెడ్డి గారి కుటుంబం మధ్యన ఉన్న విభేదాలని ఆయన ఇంకా అడ్డు తొలగించుకుంటే బాగుంటుందని చేశారు. అది క్లియర్ గా కనిపిస్తున్నా కూడా జగనన్న కనీసం చర్యలు తీసుకోలేదు, నామకే వాస్తే కూడా ఎక్కడ మాట్లాడలేదు అనేది చాలా క్లియర్ కట్ గా పర్ఫెక్ట్ గా చెప్పడం జరిగింది. అవన్నీ చూస్తుంటే ఈ వివేకం సినిమాతో కంపేర్ చేసుకుంటుంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే వివేకం సినిమా కింద క్యాప్షన్ కూడా ఛార్జ్ షీట్ లో, సిబిఐ ఛార్జ్ షీట్ లో దాఖలైన సమావేశం ప్రకారమే తీసామని కూడా చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ హత్య జరిగిన తర్వాత గుడ్డిపోటని పేపర్లో రావడం, న్యూస్ లో ఎస్పెషల్లీ సాక్షిలో రావడం, ఆ తర్వాత ఈయన గంగిరెడ్డి ఎవరైతే ఉన్నారో లేదా సునీల్ యాదవ్, ఈయన మర్డర్ చేసి అటువైపు అవినాష్ రెడ్డి గారి ఇంటి వైపు పరిగెట్టుకుంటూ వెళ్లారని, ఆ టైంలో కాల్స్ ఉన్నాయని, ప్రతి సన్నివేశం కూడా అవినాష్ రెడ్డి గారికి వీళ్ళు చెప్పి చేశారని, లేదంటే ఆయన ప్లాన్ ప్రకారం వీళ్ళు చేశారో తెలియదు అన్నట్టుగా ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా, నేను అన్ని క్లియర్ గా సబ్మిట్ చేస్తున్నా కూడా ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు అనే దాని మీదే ఆవిడ గట్టిగా, చాలా గట్టిగా పోరాడుతుంది. క్లియర్ గా మనకు అది సంభాషణలు కూడా, కాల్, ఇన్కమింగ్ కాల్, అవుట్ గోయింగ్ కాల్, అవి కూడా క్లియర్ గా చూపించారు ఆవిడ. చూపిస్తూ అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, కొన్ని కాల్ రికార్డ్స్ కూడా పెట్టారు. కాకపోతే ఆ సన్నివేశాలు చూస్తే బాధ అనిపిస్తుంది. గుండెపోటుతో మరణించారని చెప్పారు. క్లియర్ గా తల మీద ఒకటి, నుదురు మీద ఒకటి గడ్డల పోట్లు ఉన్నాయి, దాని ప్రకారం చనిపోయారు. బట్ అది గుండెపోటు అని రాశారు. గుండెపోటుని ఎలా రాస్తారు? చీఫ్ ఎడిటర్ గుండెపోటు నిర్ధారణ అవ్వకుండా రాసేస్తారా? సో సాక్షికి సంబంధించిన చీఫ్ ఎడిటర్ కానీ చైర్మన్ కానీ భారతి గారు కాబట్టి ఆవిడ సమాధానం చెప్పాలి. అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన కూడా సమాధానం ఉన్నట్టు కూడా వేరే పేపర్లో కూడా చూశారు. అంటే ఇవన్నీ పక్కన పెడితే, ఈ మొత్తం వృత్తాంతము ఆవిడ ఎంత ఓపెన్ గా, ఎంత బహిర్గతంగా, ఎంత పబ్లిక్ గా చెప్తున్నా కూడా ఎవరు ఏం మాట్లాడట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు. చూడండి, అది ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు కరెక్టే కదా, ఆవిడ ఒక్కొక్కటి దీనికి లింకు, దీనికి దానికి లింకు. ఆ టైంలో కాల్ రికార్డ్ చూడండి, ఆ టైం ఇంత జరిగినా కూడా మరలా తెల్లవారి హత్య జరిగిన ప్రదేశానికి సింపుల్ గా సైలెంట్ గా వాళ్ళు వచ్చేసి నిలబడ్డారు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళందరికి ముందే తెలుసు. ఈవెన్ జగనన్న కూడా ముందు రోజు రాత్రి 1:02 ప్రాంతంలో జరిగితే మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు వచ్చాడు ఆయన. అంత ధీమాగా ఇవన్నీ అనుమానాలు తావిస్తున్నాయని అవి ప్రతి దగ్గర ఢిల్లీలో చెప్తుంది, హైదరాబాద్ లో చెప్తుంది, ఇక్కడ వీడియో కాల్ పెట్టి చెప్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇంతకు ముందు కూడా ఒక జర్నలిస్ట్ అదే మాట అడిగారు, ఒక సీనియర్ విశ్లేషకులు, అరే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ ఎక్కడెందుకు పెడుతుంది ఈవిడ, అక్కడ పెట్టవచ్చు కదా అంటే,
వెంటనే ఇంకో ఆయన అన్నాడు, బాబు అక్కడైతే ఇవి ఉంచుతారా, ఇప్పటికి లోపల వేసేసేవారు, ఏదో ఒకటి ఇంకోలా టార్చర్ పెట్టేవారు. సో అందుకే ఇవిడ హైదరాబాద్ వచ్చి పెడుతుంది, ఆ తర్వాత ఢిల్లీలో కూడా సమావేశం పెడుతుంది. ఇప్పుడు మొన్న దస్తగిరి కూడా పిటిషన్ ఎక్కడ వేశారు, హైదరాబాద్ వేసాడు ఆయన. ఇక్కడ తెలంగాణ హైకోర్టులో వేసాడు, అక్కడ హైకోర్టులో వేస్తే మళ్ళీ ఆయన అంత సీన్ ఉండదు. సో ఇట్లా ఎన్ని రకాలుగా అధికారము, దర్పము, డబ్బు అన్ని ఉన్న విధంగా ఉపయోగించుకుంటున్నారు. దానివల్లే వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అనేది అనడానికి మేబీ నిజమేనేమో అనిపిస్తుంది. అంతే కదా, ఇంత క్లియర్ గా ఆవిడ ఏం చెప్తుంది, ఒకవైపు షర్మిలా గారితో పాటు క్యాన్వాసింగ్కి వెళ్తూనే కొంగు పట్టుకొని మరి అభ్యర్థిస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి, గెలిపించండి అని. ఇన్ని క్లియర్ గా ఇన్ని పక్కా ఆధారాలు ఉన్నా కూడా ఎందుకు ఎవరు ప్రశ్నించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు? దీనికి ఇంత ఇంత నేనే ఇస్తున్నా కదా ఆధారాలు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇంకా క్లియర్ గా ఎన్నో తెలిసే ఉంటాయి కదా. ఇప్పుడు దస్తగిరి కూడా అప్రూవ్ గా మారారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు A1, A2, A3 కదలికలు కూడా ఇంకోటి ఏంటంటే దాన్ని ఏమంటే గూగుల్ టేక్ ఓవర్ ఏదో ఉందంట. అది ఎక్కడెక్కడ మనం గూగుల్లో మ్యాప్స్ ప్రకారం చూస్తే ఈ ఏ సిచ్యువేషన్స్ కి లేదా ఏ మార్క్స్ కి ఏవైతే ఉన్నాయో ల్యాండ్ మార్క్స్, ఆ ల్యాండ్ మార్క్స్ దగ్గర ఎలా తిరిగామనేది కూడా ఉంటుందంట. ఆయన సునీల్ యాదవ్ ఎవరో ఇక్కడ నుంచి ఆ ఇంటి వైపు పరిగెట్టి వెళ్ళారని, కాల్స్ వెళ్ళారని, ఆ గూగుల్లో అక్కడే సంచరించారని అవన్నీ క్లియర్ గా ఉన్నాయి. అవి కూడా ఆవిడ చూపిస్తున్నారు, ఆవిడ దృశ్యాలతో సహా, విట్నెస్ తో సహా. ఒక సాధారణ మహిళ ఇంత గ్యాదర్ చేసి ఇంతగా చేస్తున్నప్పుడు నిజంగా సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏ స్థాయిలో ఉంటుందండి? ఇంటెలిజెన్స్ కన్నా పవర్ఫుల్ గా ఫీల్ అవుతామే. సిబిఐ అంటేనే అబ్బా ఒక జాతీయ సంస్థ, దాన్ని కొట్టేది లేదు, దాని నిఖార్స్గా పక్కగా ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాలు అందరూ చెప్తూ ఉంటారు, ఎవరు ఏదైనా ఇష్యూ జరిగినా కావాలంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి అంటారు. అంటే సిబిఐ అంటే ఒక నిఖార్స్ అవుతాను ఒక బిలీవ్ అయితే ఉంది కదా. అంతగా చేసి ఈవిడ ఎంత బాగా గ్యాదర్ చేసినప్పుడు వాళ్ళు ఇంకెంత బాగా చేస్తుంటారు. అన్ని చేసినా కూడా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, లేదా సిబిఐ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఎవరి మీద యాక్షన్ లేదు, ఎందుకు కనీసం ఇప్పుడు ఆ దస్తగిరి దాని మీద పెట్టిన దాని మీద కూడా లక్కీగా తీర్పు రిజర్వ్ లో ఉంచారట. ఎందుకు రిజర్వ్ లో ఉంచారనేది ఇంకా మరి తెలియాలి. ఎందుకంటే మేబీ ఒక గౌరవప్రదమైన ఎంపీ పదవిలో ఉన్నారనో, లేదంటే ఎన్నికలు ముందున్నాయి కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకోకూడదు, ఎలక్షన్ కమిషన్కి ఒక మాట చెప్పి చేయాలో లేవో మనకు తెలియదు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయనేది. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని అప్పుడు ఆ బెయిల్ రద్దు చేస్తే ఎన్నికల ముందు అరెస్ట్ అవుతారా, ఒకవేళ నామినేషన్ అయిపోయిన తర్వాత అరెస్ట్ అయితే అప్పుడు పోటీ చేయొచ్చు, నామినేషన్ గా ఉంటే ఉండొచ్చు, కానీ ఆ సానుభూతిని గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమంది. ఇవన్నీ తెలియదు కదా జనాలకి. సో అలా కూడా కొంత ప్లస్ ఉంది. అయితే ఓవరాల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కొంత సానుభూతి చూపిస్తుందా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని గత 5 ఏళ్లుగా అందుకే కాపాడిందా, వాళ్ళు రాజ్యసభ సీట్లు ఎన్డీఏ కూటమికి అవసరమైన ఎన్నికలప్పుడు అదే పోలింగ్ అప్పుడు కొన్ని చట్టసభలో ఆమోదం కోసం కొన్ని ఓట్లు కావాలి కాబట్టి అందుకే వైసీపీని వెనకేసుకొచ్చిందా అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. మొత్తానికి ఏం జరిగింది తెలియదు. ఇంత పకడ్బందీగా ఇన్ని చూపిస్తున్నప్పుడు కూడా కోర్టులు, చట్టాలు ఏమీ చేయకుండా అలాగా ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, బాధ కూడా అనిపిస్తుంది. మోర్ ఓవర్ అటువంటి స్థాయి వ్యక్తులకి అలా ఉంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఆవిడ క్లియర్గా స్క్రీన్ పెట్టి ఇది జరిగింది ముందు అన్నారు, కాలు జారిపి పడ్డా అన్నారు, సరే హాస్పిటల్కి తీసుకెళ్తుంటే 1000 గుండెపోటుతో మరణించారన్నారు, రకరకాలు చెప్పారు. అంతే కదా, నిర్ధారణ ఎలా చేస్తారు? డాక్టర్ నిర్ధారించిన తర్వాత కదా న్యూస్ లో వేయాలి, ముందు ఎలా నిర్ధారించి వేసేస్తారు? వేయకూడదు కదా. ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి చనిపోయిందని అంటే వెంటనే ఒక పేపర్ రాస్తాడు, ఒక ఛానల్ రాస్తాడు, అమ్మాయి యాక్సిడెంట్ గా చనిపోయిందని. ఒకడు అంటాడు పెళ్లి కాకముందే కడుపు తెచ్చుకుంది కాబట్టి ఆత్మహత్య చేసుకుంది అంటాడు. ఇన్ని ఎలా రాసిస్తారు? నిజంగా అలాంటి వాళ్ళ మీద కూడా కేసు వేయాలి. కొంతమంది కొన్ని రకాల చర్యలు జరిగినప్పుడు ఆ అమ్మాయి చెడు తిరిగింది అందుకే సూసైడ్ చేసుకుంది, లేదా ఎవరో చంపేశారు, ఇట్లా ఏమి నిర్ధారణ కాకుండా ఏమీ తెలియకుండా ఎలా రాస్తారు? సింపుల్గా ఇవన్నీ రాసినా కూడా ఏమంటున్నారు, ఇట్లా ఇలా జరిగిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు అంటాడు లాస్ట్లో. ప్రజలు ఏమి అభిప్రాయపడేంటి? నీ అభిప్రాయాన్ని ప్రజల మీద పెట్టేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు అని అంటారు కదా. సో అట్లా ఈ మీడియా వీళ్ళు కూడా ఎలాగ రాశారు, వాళ్ళు కూడా విచారించండి. మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? స్థానికంగా ఉన్న రిపోర్టర్ ఇచ్చాడా, లేదా అక్కడ ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో వాళ్ళు ఇచ్చారా, లేదా లైవ్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చారా అనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాలి. మేబీ ఆ యాంగిల్ కూడా చేస్తారేమో రాబోయే రోజుల్లో. దస్తగిరి గారి పిటిషన్ ప్రకారం ఈయన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని, అది రద్దు చేస్తారో మళ్ళీ
అవినాష్ గారు జైలుకి వెళ్తారంటూ చూడాలి. ఏదైనా కొంచెం ఒక విధంగా బాధాకరంగా అనిపిస్తుంది. ఒక విధంగా ఇవి ఎంత విశ్లేషణ, ఎంత సబ్జెక్ట్ తో ఉన్నా కూడా అవతల వ్యక్తులను ఏమీ చేయలేకపోతుందే ఆ స్థాయి వ్యక్తి కూడా అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.